తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా పనిచేయనందుకు తమపై కక్ష కట్టి తమపై దాడి చేశారని వడ్డే శ్రీకాంత్ నాయుడు అన్నారు. 2025లో హైదరాబాద్లో నాపై కిరాయి హంతకులతో చంపే ప్రయత్నం చేశారని తెలిపారు. ఘటనపై హైదరాబాద్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైందని తెలిపారు. హైదరాబాద్ పోలీసులు ఈ కేసులో 3 వ్యక్తులను అరెస్టు చేశారన్నారు. విచారణలో మాలేపాటి కుటుంబ సభ్యులే హత్య చెయ్యమన్నారని పోలీసుల వద్ద చెప్పారన్నారు. కావలి నియోజకవర్గం దగదర్తికి చెందిన మాలేపాటి కుటుంబం టీడీపీకి అండగా ఉన్నవారిపై దాడులు, ఆస్తుల విధ్వంసం చేస్తున్నారని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే ఒత్తిళ్లకు లొంగి సమస్యను పట్టించుకోవడం లేదని అన్నారు. మా కుటుంబం 18 సంవత్సరాల నుండి టీడీపీలో పనిచేస్తున్నామని తెలిపారు. దగదర్తిలో ఎన్నడూ లేని విధంగా దురాగతాలకు పాల్పడుతున్నారని తెలిపారు. తమకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని ఎస్పీకి విన్నవించామన్నారు. నా పేరు వడ్డే శ్రీకాంత్ నాయుడు. మాది నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం దగదర్తి మాది. మా కుటుంబం మేము 43 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్నాము. నేను 18 సంవత్సరాల పాటు సీనియర్ జర్నలిస్ట్గా పనిచేశాను. 2024లో పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ వ్యతిరేక కార్యక్రమాలను మాలపాటి కుటుంబం నిర్వహిస్తుంది. మాలపాటి రవీంద్ర నాయుడు, మాలపాటి సుబ్బానాయుడు తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నారు. మమ్మల్ని కూడా ఆ విధంగా పనిచేయమన్నారు. మేము అలా పనిచేయడానికి కుదరదు, మేము తెలుగుదేశం పార్టీ కోసమే పనిచేస్తామని చెప్పడం జరిగింది. దాన్ని ఇష్టం లేని మాలపాటి కుటుంబం మా మీద కక్ష కట్టి మా మీద దాడులు, దౌర్జన్యాలు, గొడవలు పెట్టుకుంటూ వస్తున్నారు. వీటిని కూడా ఓర్పుగా భరిస్తూ మేము ఉన్నాము. కానీ ఈ దారుణాలు అనేవి గడిచిన 3 నెలల నుంచి మరీ ఎక్కువైపోయాయి. 2025 డిసెంబర్ 10వ తేదీన హైదరాబాద్లో నా మీద సఫారీ గ్యాంగ్ని ఎంగేజ్ చేసుకుని నన్ను హత్య చేయాలని పథకరచన చేశారు. ఒక 3 వ్యక్తులు నాకు అక్కడ బ్యాటరీ షాప్ ఉంటే బ్యాటరీ షాప్ మీదకి వచ్చి నా మీద దాడి చేశారు. బలమైన వేటకొండలతో దాడి చేశారు. దాంతో నాకు తలకు బలమైన గాయం అయింది. నేను వాళ్ళ నుంచి తప్పించుకున్నాను. హాస్పిటల్ 5 రోజులు ఐసీయూలో ఉన్న తర్వాత ప్రస్తుతం నేను కోలుకుంటున్నాను. అదేవిధంగా ఈ సంఘటన జరిగిన తర్వాత హైదరాబాద్లోని అల్లాపూర్ పిఎస్లో కేసు నమోదైంది. వాళ్ళ మీద 109 బిఎన్ఎస్ కింద ఇతర సెక్షన్ల మీద కేసు నమోదైంది. ఈ కేసులో 3 అరెస్ట్ చేయడం జరిగింది. ఈ 3 కూడా అంతా నెల్లూరుకు చెందిన వాళ్ళు. ఒక నెల్లూరు, కావలి, అదేవిధంగా విజయవాడ చెందినటువంటి కిరాయి హంతకుల వాళ్ళు. వాళ్ళని ఎంగేజ్ చేసుకుని నన్ను హత్య చేయించాలని ప్రయత్నించారు. పోలీస్ విచారణలో కూడా మాలపాటి కుటుంబం హత్య చేయమంటేనే మేము హత్య చేశామని చెప్పి వాళ్ళు పక్కాగా చెప్పడం జరిగింది. ఈ కేసులో మరో వ్యక్తి పరారీలో ఉన్నాడు. అతన్ని కూడా మాలపాటి కుటుంబ సభ్యులే అతన్ని దాచి ఉంచి చట్టాన్ని చిక్కకుండా చేస్తున్నారు. వీటన్నిటి వల్ల మాకు మా కుటుంబానికి, మా వెనక నడిచే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, నాయకులకు ప్రాణహాని ఉంది. మా ఆస్తులన్నింటినీ కావాలని ఉద్దేశపూర్వకంగా మాలపాటి కుటుంబం ధ్వంసం చేస్తున్నారు. ఒక వారం రోజుల క్రితం మా వెంట నడుస్తున్నాడనే ఉద్దేశంతో ఉత్తమ కార్యకర్త అవార్డు అందుకున్నటువంటి కడియాల వెంకట సురేష్ని సైతం వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఫర్నిచర్ ఇతర అన్నింటినీ ధ్వంసం చేసేసి అతని వేట కొడవలతో మాలపాటి సుధాకర్ నాయుడు నాయకత్వంలో తల మీద బలంగా 5 చోట్ల నరకడం జరిగింది. అతను వారం రోజుల పాటు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకొని ఇప్పుడు కోలుకుంటున్నాడు. జగత్తులో ఎన్నడూ లేని విధంగా హింసను ప్రేరేపించేలా, హింసకు అండగా ఉంటూ హింసే మార్గంగా కేవలం తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తున్నామని, ప్రభుత్వానికి అండగా ఉన్నామనే ఉద్దేశంతో, మాలపాటి కుటుంబం కంటే మాకు ఎక్కువ మంచి పేరు వస్తుందనే ఉద్దేశంతో మాలపాటి కుటుంబం, మాలపాటి రవీంద్ర నాయుడు, మాలపాటి సుధాకర్ నాయుడు, మాలపాటి లోకేష్, అదేవిధంగా కంచెల సునీల్, కంచెల రాధాకృష్ణ ఇదంతా ఈ దురాగతాలకు పాల్పడుతున్నారు. ఈ విషయాలన్నింటి మీద మేము అధిష్టానానికి కోసం ఫిర్యాదు చేస్తున్నాము. వీటన్నిటి మీద మా జరుగుతున్న అన్యాయాల మీద మేము అనేకసార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా తూతూ మంత్రంగా కేసులు కడుతున్నారే తప్ప గట్టి చర్యలు తీసుకోలేదు. వీటన్నిటి మీద మాకు, మా ప్రాణాలకు, మా కుటుంబానికి, మా ఆస్తులకు మాకు ప్రాణహాని ఉందని చెప్పి ఈరోజు గౌరవ ఎస్పీ గారిని కలవడం జరిగింది. ఎస్పీ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఈ జగత్తులో జరుగుతున్న ఈ నేరాలు, ఘోరాలు అన్నిటి మీద పోలీసు వాళ్ళు, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, మా యువనాయకులు లోకేష్ అన్నగా దృష్టి సాధించి మాకు పార్టీ కోసం కష్టపడి పనిచేసే మా లాంటి నాయకులకు, కార్యకర్తలకు అండగా ఉండాలని మేము కోరుకుంటున్నాము. ఇది చాలా బాధాకరమైన విషయం. జగత్తులో ఎన్నడూ లేని విధంగా ఒక రాక్షస పాలన, ఒక విధ్వంసమైన పాలన జరుగుతుంది. ఇక్కడ క్షేత్రస్థాయిలో జరిగేవి అధిష్టానం దృష్టికి తీసుకెళ్లకుండా కొంతమంది ప్రయత్నిస్తున్నారు. ఇది తప్పు. దయచేసి పార్టీ అధిష్టానం అన్నారు లోకేష్ అన్న, మీరు ఇది గుర్తుంచుకొని
మీరు స్వయంగా ఇక్కడ జరిగే వాటి మీద విచారణ జరిపించి వాస్తవాలు వెలుగు చూడండి. కేవలం ఒక సాధారణ మరణాలను అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తూ తెలుగుదేశం కోసం పనిచేసే కొన్ని కుటుంబాలను సమూలంగా నాశనం చేయాలని చెప్పి మాలపాటి కుటుంబం ప్రయత్నిస్తుంది. దయచేసి ఇది తప్పు, దీన్ని ఖండించాల్సిన అవసరం అందరి మీద ఉంది. మాకు పూర్తి నమ్మకం ఉంది. ఈ విషయాలన్నిటి కూడా మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళాం. ఎమ్మెల్యే గారు ఆశించిన స్థాయిలో మాకు సహకరించడం లేదు. అదేమంటే మాలపాటి వాళ్ళ యొక్క ఒత్తిళ్లకు వాళ్ళ కారణాలు చేత మాకు ఎమ్మెల్యే గారు కూడా ఆశించిన స్థాయిలో మాకు సహకారం అందించడం లేదు. ఇక్కడ జిల్లా నాయకత్వం కూడా కొందరు ఒక వ్యక్తి దీన్ని అధిష్టానం చేరకుండా చేస్తూ మాకు అన్యాయం చేస్తున్నారు. దయచేసి మాకు న్యాయం జరగాలి, మాకు న్యాయం చేయాలి అని మేము ఎస్పీ గారిని కలవడం జరిగింది. మాకు ముఖ్యంగా ప్రాణహాని ఉంది, మా కుటుంబ సభ్యులకు ప్రాణహాని ఉంది, మమ్మల్ని నమ్ముకున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నాయకులకు ప్రాణహాని ఉంది. కేవలం తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తున్నామని, మాలపాటి కుటుంబం తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తుంటే వాళ్ళకు చెప్పినట్టు మేము నడుచుకోవడం లేదనే ఉద్దేశంతోనే మాకు ఈ దాడులు, ఈ హత్యాయత్నాలు, ఈ సుఫారీ గ్యాంగులను, ఇది మంచి సంస్కృతి కాదు. మన రాష్ట్రంలో రాయలసీమ వంటి ప్రాంతాల్లో ఫ్యాక్షనిజాన్ని తుదిముట్టించిన పార్టీ తెలుగుదేశం పార్టీ, నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఆ పార్టీలో ఉండి ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం తప్పు. దయచేసి మాకు పోలీస్ శాఖ వారు, అదేవిధంగా మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మా యువ నాయకుడు లోకేష్ అన్న, మేము 43 సంవత్సరాల నుంచి మేము మా కుటుంబం తెలుగుదేశం పార్టీ కోసమే పనిచేస్తున్నాము. కనుక లోకేష్ అన్న ఈ విషయాలన్నిటి మీద దృష్టి సాధించి మాకు న్యాయం చేస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం. ధన్యవాదాలు. అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో. డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ, మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం. డాక్టర్ ఎన్ శ్రీవిద్య, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్. డాక్టర్ బి మనోభిరామ్, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్. డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ, సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్. క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం. మహిళలకు సిబిపి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, చెస్ట్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, అబ్డామిన్ అండ్ పెల్విస్, మమోగ్రామ్, పాప్ స్మియర్, CA-125 క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్, క్యాన్సర్ స్పెషలిస్ట్, గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్. పురుషులకు సిబిపి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, చెస్ట్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, అబ్డామిన్ అండ్ పెల్విస్, PSA పోస్ట్రేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ టెస్ట్, క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్. ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే 3వ తేదీ వరకు మాత్రమే. సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్, ఫస్ట్ ఫ్లోర్, B3. అపాయింట్మెంట్ కొరకు 9640100555. 24 గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు 9037104108.